హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి నిజంగానే తన ఇంటికి వచ్చింది అని తెలుసుకున్న గగన్ భూమిపై ఫైర్ అవుతారు. అయినా నా ఇంటికి ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావు, నీలాంటి క్యారెక్టర్ని ఏమంటారో తెలుసా అని భూమిని చాలా బ్యాడ్గా మాట్లాడతాడు గగన్. శారద ఒక్కసారిగా షాక్ అయ్యి, రే గగన్, ఏం మాటలు రా అవి అని గట్టిగా అరుస్తుంది. లేకపోతే ఏంటమ్మా, నేను వద్దు వద్దు అని చెప్తున్నా తన ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటే, ఎందుకంటే నేను నీ భార్యని కాబట్టి అని భూమి గట్టిగా చెప్తుంది. చూడు, ఆ బంధం ఇప్పుడు విడిపోబోతుంది. నేను నీ నుండి డివోర్స్ కోరుకుంటున్నాను. త్వరలోనే డివోర్స్ పేపర్స్ని ఇంటికి పంపిస్తాను. మర్యాదగా సైన్ చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా రా వెళ్దాం అని ఇంకలా వాళ్ళ అమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు గగన్. పాపం భూమి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఇంకలా భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి రామ్మ వెళ్దామని తీసుకొని వెళ్తూ భూమిని ఓదారుస్తూ ఉంటారు. భూమి, వాడు వాడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదమ్మా. అయినా ఏంటో నీ నీ జీవితం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని పాపం బాధపడతారు కృష్ణప్రసాద్. మావయ్య, చిన్నప్పటి నుండి నేను నేర్చుకుంది ఏంటో తెలుసా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి ముందు ఈ డివోర్స్కి కారణం ఎవరు? ఆ తార కదా. ఆ తారాని రేపు ఒక ఆట ఆడుకుంటాను మావయ్య అని అంటుంది భూమి. నీ పట్టుదల, నీ కృషి చూస్తుంటే గగన్ చాలా అదృష్టవంతులమ్మా. వాడు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని తీరుతాడు అని చాలా స్ట్రాంగ్గా చెప్తారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్, భూమి ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి శరత్ చంద్ర, భూమి రా ఆఫీస్కి వెళ్దాం అని అంటారు. ఆఫీస్కా? ఆఫీస్కి నేనెందుకు నాన్న అని అంటారు. ఈ ఆస్తంతా నీదే కదా, అలాంటప్పుడు ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కదా అని అంటారు. అప్పుడే కరెక్ట్గా అపూర్వ కిందకి వచ్చి, అయినా పల్లెటూరు బైతు తనకేం తెలుసు బావా అని అంటుంది. చూడపూర్వ, పల్లెటూరు బయటైనా సిటీలో పుట్టి పెరిగిందైనా నేను ఒక్కసారి మాటిస్తే నా ప్రాణం పోయేంత వరకు ఆ మాటని నిలబెట్టుకుంటాను. అలాగే భూమి పేరుపై ఆస్తి రాసి చేశాను కాబట్టి ఆఫీస్లో జరుగుతున్న కార్యకలాపాలకు కూడా భూమి అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఒక మీటింగ్ పెడుతుంది. ఎండీగా ఎవరిని చేయాలి అనే మీటింగ్ అది. కాబట్టి ఆ మీటింగ్కి తప్పకుండా మనం వెళ్ళాలి. అన్ని ఆస్తిపరులైన భూమి కూడా రావాలి అని ఇంకా అలా భూమిని తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ, బావా నేను కూడా వస్తాను అని భూమి శరత్చంద్రతో పాటు బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఈసారి రియల్ ఎస్టేట్ ఎండీగా, అసోసియేషన్స్కి ఎండీగా గగన్ ఉండాలి. ఎందుకంటే గగన్ టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి అని గగన్నే ఎండీ చేయాలి అని గట్టిగా డిసైడ్ అవుతారు. కానీ అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర వస్తారు. శరత్చంద్ర గారు, మేమందరం కలిసి గగన్ గారిని ఎండీ చేయాలి అనుకుంటున్నాం. కానీ ఈ అసోసియేషన్లో మోర్ దెన్ 50% షేర్స్ మీకున్నాయి కాబట్టి డెసిషన్ తీసుకునే హక్కు మీకుంటుంది, చెప్పండి అని అనేసరికి ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటారు. శరత్ చంద్ర, ఇందులో డెసిషన్ తీసుకునే హక్కు నాకు లేదు. ఎందుకంటే ఆస్తి ఇప్పుడు నా పేరుపై లేదు. నా ఆస్తికి వారసురాలు అదిగో భూమి. కాబట్టి తనే తనే డెసిషన్ తీసుకోవాలి. నేనా లేకపోతే గగనా అని అనేసరికి అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, ఆహా, ఇది అసలైన మజా అంటే. ఇప్పుడు నువ్విద్దరిలో ఒకరి పేరే చెప్పాలి. ఒకరి పేరు చెప్తే ఇంకొకరికి శాశ్వతంగా దూరం అవుతావు. ఇప్పుడు నీ టెన్షన్ మొదలవుతుంది అని ఇంకా అలా పొగరుగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా భూమి, అంటే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఎండి అంటే అది చిన్నదేమీ కాదు కదా, పెద్ద విషయాలు కదా. కాబట్టి నేను పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాతే ఈ డెసిషన్ చెప్పాలి అనుకుంటున్నాను నాన్న అని అంటారు. ఏ విషయంలో అవగాహన అని అడుగుతారు గగన్. అదే బావా, నాకు అసలు ఈ బిజినెస్ ఏంటో, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏంటో తెలీదు. కాబట్టి నేను తెలుసుకొని బాగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నేను చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి అప్పటి వరకు ఎవరు ఇంతకు ముందున్నారో వాళ్ళే ఉండండి అని అంటుంది భూమి. ఓహో, ఇలా తప్పించుకున్నావా అనుకుంటుంది అపూర్వ. సరే, అయితే భూమికి ఒక క్లారిటీ వచ్చాకే ఎండి ఎవరు అనే నిర్ణయం జరుగుతుంది అని ఇంకలా శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి గగన్ దగ్గరికి వచ్చి, ఈ బిజినెస్ గురించి నాకు నేర్పించాల్సింది నువ్వే బావా అని అంటుంది. ఎయ్, జస్ట్ షటప్,
ఇంకొకసారి నన్ను బావా అనద్దావు అని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి అని ఇంకా అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. తారా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఫోన్లో అనేసరికి నీకెందుకు అని కాల్ లిఫ్ట్ చేస్తారు గగన్. హలో అని అంటారు. హలో గగన్, ఎక్కడున్నావు అని అడుగుతారు. నేను ఒక మీటింగ్లో ఉన్నాను, నేను నీకు తర్వాత కాల్ చేయొచ్చా తారా అని అంటారు. అదంతా దొంగతనంగా వింటున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఒత్తోరో ఫోన్ చేసిందనమాట అని జెలస్గా ఫీల్ అవుతుంది. నువ్వెంత బిజీగా ఉన్నా ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి రావాలి, ఎందుకంటే నేను మీ ఇంట్లోనే ఉన్నాను గగన్ అని అంటుంది. వాట్, నువ్వు మా ఇంటికి వచ్చావా? ఎందుకు తారా అని అంటారు. తారా మీద క్వశ్చన్స్ వేయకూడదు, నేను ఇంటికి వచ్చాను, నువ్వు కూడా రావాలి అంతే అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది. తారా మళ్ళీ ఏమనడానికి వచ్చిందో అని ఇంకా అలా గగన్ అయితే బయలుదేరుతాడనమాట ఇంటికి. ఆహా, ఆ తార ఇంటికి వచ్చిందా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. హలో మావయ్య, మీకు తెలిసిన డ్రామా ఆర్టిస్టుల అడ్రస్ నాకు ఇవ్వండి అని అంటారు. ఎందుకమ్మా భూమి అని అంటారు. ఆ తారాకి చిన్న జలకి ఇవ్వాలి మావయ్య అని అంటారు. సరే అని చెప్పి అడ్రస్ ఇచ్చేసరికి పోలీస్ గెటప్లో రెడీ అయ్యి గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. తారా గగన్ని చూసి హాయ్ గగన్, హౌ ఆర్ యూ అని అడుగుతుంది. ఐఎమ్ గుడ్. అవును, నువ్వేంటిలా తారా అని అడుగుతారు. ఏం లేదు, మార్నింగే గుడికి వెళ్ళొచ్చాను, అదే మన పెళ్ళి త్వరగా అవ్వాలని. మన పెళ్ళి, మా అన్నయ్య పెళ్ళి, పూరి పెళ్ళి అయిపోవాలి, అదే కదా మనం కూడా కోరుకునేది. పూరి, హౌ ఆర్ యూ అని అడుగుతుంది. ఐఎమ్ వెరీ ఫైన్ అని పూరి నవ్వుతూ మాట్లాడుతుంటే గగన్ మాత్రం పాపం ముభావంగా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటికి పోలీస్ ఆఫీసర్ వేషంలో అడుగు పెడుతుంది భూమి. ఒక్కసారిగా ఇంకా గగన్, భూమి, శారద, పూరి అలా చూస్తూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా భూమి లోపలికి రాగానే హలో మేడం, ఎవరు మీరు అని అంటారు. నా పేరు మీనా కుమారి, సిఐ మీనా కుమారి అని అంటుంది. మేడం, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు గగన్. గగన్ అసలు గుర్తుపట్టాడనమాట భూమిని. ఇంకా ఫేస్ అంతా స్పెట్స్ గాగుల్స్ పెట్టుకొని కవర్ చేసుకుంటూ ఉంటుంది భూమి. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే దానికి ఒక కారణం ఉంది మిస్టర్ గగన్. మీకు ఇంతకు ముందే పెళ్ళయిందా అని అడుగుతారు. అయ్యింది, సో వాట్ అని అంటారు గగన్. ఆయన ఇప్పుడు వాళ్ళు విడిపోయారు, పెళ్ళి అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అని అంటుంది తారా. యూ షటప్, నేను నిన్ను అడిగానా? లేదు కదా, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీ హద్దుల్లో నువ్వుండు. చూడు మిస్టర్ గగన్, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు బాగా ప్రాణంగా ప్రేమించుకున్నారంట, అదే బయట టాక్. అలాంటి అమ్మాయిని చిన్న చిన్న అపార్థాలు వచ్చాయని వదిలిపెట్టి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నీకేమీ అనిపించటం లేదా అని అంటారు. మేడం, ఇట్స్ మై పర్సనల్ థింగ్, అయినా మీరెవరండి జడ్జ్ చేయడానికి అని అంటారు. నాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే జడ్జ్ చేస్తున్నాను అని అంటారు. ఆయన వాళ్ళిద్దరూ ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఇంకా ప్రాబ్లం ఏంటి మేడం అని అంటుంది కావాలనే తారా. వెంటనే తార దగ్గరికి వచ్చి నీకేం చెప్పాను, నీ హద్దుల్లో నువ్వు ఉండమని చెప్పాను కదా అని తార చెంప పగల కొడుతుంది భూమి. ఒక్కసారిగా తార అలా షాక్లో ఉండిపోతుంది. శారద అలా చూస్తూ ఉండగానే శారదకి తన ఫేస్ చూపించి ఇంకా కన్ను బ్లింక్ చేస్తుంది భూమి. ఒక్కసారిగా శారదకి వచ్చింది భూమి అని అర్థం చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు, ప్రకృతిలో ఆకాశం భూమి మాత్రమే పర్మనెంట్, ఈ తారలు నక్షత్రాలు పర్మనెంట్ కాదు. ఆ విషయం గుర్తు చేయడానికే వచ్చాను. చూడండి మిస్టర్ గగన్, తను ఈ ఇంటికి రాకూడదు, మిమ్మల్ని కలవకూడదు అని అంటుంది భూమి. ఏంటి, తను నన్ను కలవకూడదా అని అంటారు. అవును, నేను ఆయన్ని కలవకూడదా, కలవకుండా ఉండలేను అని అంటుంది తారా. ఉండాలి, ముందు ఇతనికి డివోర్స్ అవ్వాలి, ఇతని భార్య డివోర్స్కి సైన్ చేయాలి, తర్వాత డివోర్స్ వచ్చాక అప్పుడు వేరే పెళ్లి చేసుకో, అంతేకాని వీళ్ళింటికి నువ్వు రావడం వాళ్ళింటికి నువ్వు వెళ్ళడం చేశారో ఈ సిఐ మీనా కుమారి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, చూసి క్షమించదు. మహిళా హింస కేసు కింద జైల్లో పెడతా, గుర్తు పెట్టుకో అని గగన్కి వార్నింగ్ ఇచ్చి అలా ఇంకా బయలుదేరుతారు భూమి. శారద తార దగ్గరికి వచ్చి చూడమ్మా తారా,
నువ్వు మా వాడిని పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే మా వాడిని నీ వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుందమ్మా. కాబట్టి భూమి గగన్లకి ఇద్దరికి కంప్లీట్గా విడాకులు అయిపోయిన తర్వాతే నువ్వు మా వాడిని కలవడం కానీ పెళ్లి గురించి మాట్లాడడం కానీ చేయండమ్మా. ఇప్పుడు వద్దు అని ఇంకలా శారద తారాని పంపించేస్తుంది. గగన్, చూసావా అమ్మా, నీ కోడలు కోడలు అని నువ్వు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతావు కదా, అలాంటప్పుడు తను చూసావా ఏం చేసిందో? పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అది తన క్యారెక్టర్ అంటే అని అంటారు. చూడన్న గగన్, తను ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తుంది. అది తెలుసుకున్న రోజు నువ్వే బాధపడతావురా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శారద. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ అలా ఇంకా ఫోన్ చేసి భూమికి ఫోన్ చేస్తారు. భూమి ఏమో, ఇదేంటి బావ నిజంగా ఫోన్ చేస్తున్నాడా? హలో, గగన్ గారేనా అని అంటుంది. అవును నేనే. ఇంతకీ ట్రాకర్ ఫిక్స్ చేసావా అని అడుగుతారు. చేశాను, కానీ అపూర్వ అత్తయ్య తన కార్ వాడటం లేదు. మధ్యలో వరకు ఒక దగ్గర వెళ్ళి దాని తర్వాత క్యాబ్లో వెళ్తుంది. అందుకే ప్లేస్ కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది అని అంటుంది భూమి. అలా అయితే మరి ఏం చేద్దాం అని అడుగుతారు. చెర్రీని కాపాడాలి అంటే ఒకే ఒక దారుంది అని అంటారు. ఏంటది అని అడగగానే అపూర్వని పూర్తిగా ఫాలో చేయడం. అప్పుడు రిస్క్ అవ్వచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు, కానీ అది తెగించి చేయాలి అని అంటుంది. సరే, నేను ఫాలో అవుతాను అని అంటారు. అవసరం లేదు బావా, నేనే ఫాలో అవుతాను అని కాల్ కట్ చేస్తుంది భూమి. హలో ఇదేంటి ఫోన్ ఇలా కట్ చేసేసింది? కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఆ భూమిని అపూర్వ ఇదని చేసిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఇంకా అలా భూమి వైపే బయలుదేరుతూ ఉంటాడు గగన్. భూమి ఏమో స్కూటీలో అపూర్వని ఫాలో అవుతూ వెళ్తుంది. అపూర్వ ఏమో అలా ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మిర్రర్లోండి భూమిని అయితే చూస్తుంది. చూసి, ఓహో, రా 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 రా, నేను కూడా నీ గురించే కోరుకుంటున్నాను అని ఇంకా భూమిని ఒక డెన్ వరకు తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేయించి చుట్టూ రౌడీలు పెట్టిస్తుంది. అపూర్వ, అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి. ఏం చేస్తున్నానా? నిన్ను కిడ్నాప్ చేశాను భూమి. అయినా బావ ఆస్తంతా నీ పేరు మీద రాస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. అందుకే ఇప్పుడు నిన్ను చంపేశాననుకో, ఆ ఆస్తి నాదవుతుంది అని అంటారు. అపూర్వ, తప్పు చేస్తున్నావు అపూర్వ అని అంటుంది భూమి. లేదు, నేను నా కూతురి కోసం కరెక్ట్గానే చేస్తున్నాను. అయినా నువ్వు బ్రతుకుండేం లాభం చెప్పు? భర్తకి దూరంగా ఉన్నావు, తండ్రి నీ మాట కాదండు, ఇంకా బ్రతికి ఏం లాభం? నా మాట విని చచ్చిపో హ్యాపీగా. ఏదో ఒక రోజు 2 రోజులు మీ నాన్న బాధపడతాడేమో, తర్వాత ఆయన నిన్ను మర్చిపోతాడు. నేను మర్చిపోయేలా చేస్తా, కాబట్టి నా మాట విను అని ఇంకా అలా రౌడీలతో గన్ తీసుకొని చంపించేద్దామనే లోపు డోర్ బ్లాస్ట్ చేసుకొని ఒక అడుగు పడుతుంది. ఆ అడుగు ఎవ్వరిదో కాదు, గగన్ది. గగన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా వెంటనే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు గగన్. రౌడీలందరూ గగన్ని కొట్టడానికి వస్తుంటే సింగిల్ హ్యాండ్తో ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు గగన్. అదంతా చూస్తూ అపూర్వ ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. అందరినీ కొట్టిన తర్వాత అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ ఏమో అలా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. అపూర్వ అని అనేలోపు వద్దు నన్ను హో, భయపడుతున్నావా? ఈ భయమే నాకు బాగా నచ్చింది. అయినా ఆడవాళ్ళపై నేను చెయ్యి చేసుకోను, కానీ నీలాంటి మృగంపై చెయ్యి చేసుకోవాలనిపిస్తుంది. కానీ నీకు నా చెయ్యి అవసరం లేదు భూమి అని అంటారు. ఇంకా వెంటనే భూమి కట్లు విప్పగానే 2 చెంపలు అపూర్వ పగల కొడుతుంది భూమి. ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. ఈ విషయం మీ ఆయనతో చెప్పాననుకో, ఆ శరత్చంద్ర నేనేం చేస్తాడో తెలుసా? నువ్వు వాగిన చెత్తంతా ఇందులో ఉంది. ఇంకొకసారి భూమి జోలికి వచ్చావో, ఇంతకీ ఎక్కడ నా తమ్ముడు కోసం దాచిపెట్టిన ఆ సంతోష్ ఎక్కడా, ఆ అంకుల్ ఎక్కడా అని అడుగుతారు. ఇంక వెంటనే అలా సంతోష్ ఏంటి నాకు తెలియదు అనేలోపు, బావా ఇలా కాదు ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా అపూర్వని బాగా కొడుతుంది భూమి. చెప్తావా లేకపోతే గన్ను అని అనేసరికి చెప్తాను సంతోష్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాను అని చెప్పేసరికి ఓకే నేను బయలుదేరుతున్నాను భూమి అని ఇంక బయలుదేరుతూ వెళ్తూ భూమి వెనక్కి వస్తుంది. అపూర్వ, థ్యాంక్ యూ సో మచ్,
నీ వల్ల నాకు 2 లాభాలు. 1, చెర్రీ గురించి నిజం తెలుసుకున్నాను. 2, మా బావకి నాపై ఇంకా ప్రేమ ఉందా లేదా అని చిన్న రాయేశాను. నా బావ నన్ను కాపాడడం కోసం అంతమంది రౌడీలను కొట్టాడు చూడు, అప్పుడు అర్థమైపోయింది నాపై ఉన్న ప్రేమ బావకి పోలేదని. నీ వల్ల నేను ఈ విషయం తెలుసుకున్నాను. విడగొట్టిన నీ చేతులతోనే మమ్మల్ని కలిపేలా నేను చేసుకుంటాను అపూర్వ, ఖచ్చితంగా చేసుకుంటాను, బాయ్ అని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది భూమి. ఆచ్చా, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఆ గగన్గాడు దీన్ని కాపాడడానికి ఎందుకు వస్తాడనుకున్నాను, కొని వచ్చేశాడు, ఛీ అని ఇంకా ఓవర్గా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇంకలా సంతోష్ అంకుల్ని విడిపించి సంతోష్తో సాక్ష్యం చెప్పించి చెర్రీని నిర్దోషిగా నిరూపించుకుంటారు భూమి అండ్ గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.